ఓం నమ శివాయ. వేద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం శివుడికి యొక్క ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, చంద్రుడు కానీ, నాగదేవుడు కానీ, మన రుద్రాక్షలు, భస్మధారణ, ఇవన్నీ ఎందుకు తాను ధరిస్తున్నాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ముందు ఎపిసోడ్లో మనం చంద్రుణ్ణి భగవంతుడు ఎందుకు తన యొక్క శిరం పైన అలంకరణగా చేసుకున్నాడు, తను ఎందుకు ధరించాడో దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వాసుకి పాముని భగవంతుడు ఎందుకు తన మెడలో ఆభరణంగా దాల్చాడో తన యొక్క విషయం తెలుసుకుందాం. పూర్వం మన కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు వినత, కద్రువ. ఈ ఇద్దరు వినత పుత్రులేమో గరుత్మంతుడు, అట్లాగే అనూరుడు. ఆ ఇద్దరు కూడా, ఒక అనూరుడేమో సూర్యునికి సారథిగా ఉండిపోయాడు. అనూరుడి యొక్క శరీరం ఎట్లా అంటే సగభాగం మాత్రమే పర్ఫెక్ట్, మిగిలిన కింది భాగం, కాళ్ళ భాగం ఏదైతే ఉందో తనకి అవి ఉండవన్నమాట. అయినా సరే తను భగవంతుని యొక్క కార్యం చెయ్యాలి అనుకొని తను సూర్యునికే రథసారథిగా మారిపోయాడు. మనమేమో మనకెన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కానీ మనకేదో లేదని బాధపడుతూ ఉంటాం. కానీ అనూరుడు మాత్రం సూర్యునికే రథసారథిగా తన శక్తిని సమర్పించుకున్నాడు. తనకి కాళ్ళు లేవు అని బాధపడకుండా తన యొక్క సూర్యుని యొక్క రథసారథి అయ్యాడు. అందుకే ఫస్ట్ మనకి సూర్యోదయానికి మొదలు అరుణోదయం జరుగుతుంది. అంటే అనూరుడి యొక్క అరుణోదయం జరిగిన తర్వాతనే సూర్యోదయం అవుతుంది. అంటే మహానుభావుల ఇతిహాసాలన్నీ కూడా మనకి ఇన్స్పిరేషన్ అవ్వాలి, మన జీవితంలో వాటిని తెచ్చుకోవాలి. అది లేదు ఇది లేదు అని బాధపడకుండా వాళ్ళు ఉన్న దాంట్లో ఎట్లా శక్తి సామర్థ్యంగా శక్తిని, భక్తిని, సమాజాన్ని ఎట్లా రక్షించారో ఒకసారి ఆలోచించి మనం వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి, మనకు లేదు అనే బాధ ఉండకుండా ఉన్న దానితో ఏం చేయాలని ఆలోచిస్తాం. అలాగే గరుత్మంతుడు విష్ణుమూర్తి యొక్క వాహనం అయ్యాడు. వీళ్ళిద్దరూ వినత యొక్క పుత్రులు. అట్లాగే కద్రువ పుత్రులు 1000 మంది సర్పాలు. మనకి స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది, కానీ చిన్నగా చెప్తాను. కద్రువ పుత్రులు 1000 మంది పాములన్నమాట, శేషువులు. అయితే ఈ క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఉచ్చైశ్రవము కూడా బయటకు వచ్చింది. ఈ కద్రువ, వినత ఆ ఉచ్చైశ్రవాన్ని చూసి కద్రువ చెప్తుందనమాట. ఏమని వినతకి, ఏదైతే ఈ ఉచ్చైశ్రవం ఉందో, అశ్వం ఉందో, గుర్రం ఉందో, ఆ గుర్రం కంప్లీట్గా వైట్గా లేదు, అంటే తెల్లగా లేదు, అది కాస్త దాని తోక ఏదైతే ఉందో అది నల్లగా ఉంది అని కద్రువ చెప్తుంది. వినత ఏం చెప్తుంది, లేదు లేదు పూర్తిగా తెల్లగానే ఉంది అని చెప్పేసి వినత చెప్తుందనమాట. లేదు నల్లగానే ఉంది అని ఇద్దరు వారించుకుంటారు. అయితే కద్రువ ఒక పందెం వేస్తుంది. ఏమని, ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉంటే గనక నువ్వు నాకు 1000 సంవత్సరాలు నాకు దగ్గర దాసిగా ఉండి నాకు పరిచర్యలు చేయాలి అని కద్రువ చెప్తుంది. లేదా కంప్లీట్గా వైట్గా ఉంటే, ఉచ్చైశ్రవం అనే గుర్రం ఏదైతే కంప్లీట్గా వైట్గా ఉంటే గనక నేను నీ దగ్గర దాసిగా పనిచేస్తాను అనే పందాన్ని కాస్తుంది. ఈ లోపల సాయంత్రం అయిపోయి, చీకటి పడిపోయి, తెల్లవారి మళ్ళీ ఆ అశ్వాన్ని చూద్దామని చెప్పేసి వస్తారు. ఈ లోపల కద్రువకి ఏంటి, తను ఎట్లయినా పందెంలో నెగ్గాలి, తన యొక్క సవతి ఏదైతే ఉందో తను దాసిగా మారాలి తనకు అనే ఉద్దేశంతో తన యొక్క 1000 మంది నాగుపాములు ఏవైతే సర్పాలు ఉన్నాయో ఆ సర్పాలను పిలిచి చెప్తుందనమాట. ఏమని, మీరు ఆ గుర్రం యొక్క తోకని చుట్టుకోండి, ఎందుకంటే ఈ సర్పాలన్నీ నల్లగా ఉంటాయి కాబట్టి ఆ గుర్రం యొక్క తోకని చుట్టుకోండి. దానివల్ల ఆ ఉచ్చైశ్రవం ఏదైతే గుర్రం ఉందో దాని తోక నల్లగా కనిపిస్తుంది. దానివల్ల వినత నాకు 1000 సంవత్సరాలు దాసిగా నాకు బానిసై ఉంటుంది. అంటే ఆ సర్పాలన్నీ కూడా తల్లితో మొరబెట్టుకుంటాయి. ఏమని, అమ్మ మనం చేసే పని ధర్మబద్ధమైంది కాదు, అలా చేయకూడదు, తప్పమ్మా అని చెప్పేస్తే కద్రువకి విపరీతమైన కోపం వచ్చి, తల్లి మాటల్నే లెక్క చేయరా మీరు రాబోయే కాలంలో సర్పయాగంలో పడి మీరందరూ మరణించుగాక అని శాపిస్తుందనమాట కద్రువ. ఆ శాపం యొక్క భయంతో కొన్ని పాములు ఏం చేస్తాయంటే తల్లి యొక్క మాటని అంగీకరిస్తాయి. కద్రువ మాటను అంగీకరించి ఆ ఉచ్చైశ్రవం ఏదైతే ఉందో దాని తోకకి ఈ పాములన్నీ చుట్టుకుంటాయి అన్నమాట. చుట్టుకోవడంతో తెల్లవారి చూసిన తర్వాత ఈ కద్రువ యొక్క పన్నాగం తెలియకుండా వినత ఈ విషయం నిజమే అనుకొని తను దాసిగా పడి ఉంటుంది ఇచ్చిన మాట ప్రకారంగా. అయితే కొన్ని రోజుల తర్వాత మన గరుత్మంతుడు ఎవరైతే తన వినత పుత్రుడు ఉన్నాడో తనేం చేస్తున్నాడు, శాప విమోచన చేశాడు. తల్లి యొక్క శాప విమోచన, దాసితత్వాన్ని, నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కంప్లీట్గా తొలగించాడనమాట. దాంతో ఆమె శాప విమోచన జరిగింది.
ఇంకా వీళ్ళు ఏదైతే తప్పు చేశారో మన యొక్క ఆదిశేషుడు, వాసుకి, ఈ కద్రువ పిల్లలు అనమాట. 1000 మంది పిల్లల్లో వీళ్ళిద్దరు. అయితే ఈ శాప విమోచన తొలగిపోవాలి, మాకు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆదిశేషుడు విష్ణుమూర్తికి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు యొక్క ఫలితంగా విష్ణుమూర్తి పానుపుగా మారిపోతాడు ఆదిశేషుడు. అట్లాగే వాసుకి పామేమో మన పరమేశ్వరుడికి విపరీతమైన ఘోరంగా తపస్సు చేసి ఆ శివుని మన్ననలు పొంది నాకు ఎట్లాంటి మరణం లేకుండా ఉండాలి అంటే నేను నీ దగ్గరే ఉండిపోవాలి, కాబట్టి నన్ను స్వీకరించు అని వాసుకి తపస్సు చేయడంతో ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు వాసుకిని తన మెడలో ఆభరణంగా చిరస్థాయిగా ఉంచుకుంటాడనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంది, ఎటువంటి పాపాత్ములైనా, ఎటువంటి విషనాగులైనా, ఎట్లాంటి స్థితిలో మనమున్నా, ఏ రకమైనటువంటి పనులు చేసినా, కర్మలు చేసినా పరమేశ్వరుణ్ణి కనుక కంప్లీట్గా శరణాగతితో వేడుకుంటే వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అట్లా అనుగ్రహించడమే కాకుండా పరమేశ్వరుడితో సమానంగా వాసుకి కూడా పూజలు అందుకుంటుంది నాగశేషుడిగా. అందుకే పరమాత్ముడిని ఏమంటారు, పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి నాగభూషణుడని, నాగాభరణుడని, ఇలా రకరకాల వాళ్ళ భక్తుల పేర్లే తన పేరుగా పెట్టుకొని మురిసిపోతాడు పరమేశ్వరుడు కదా. అందుకే మనం ఏం చేయాలి, భగవంతుణ్ణి సంపూర్ణ శరణాగతిగా వేడుకుంటే గనక, సంపూర్ణ భక్తితో శ్రద్ధతో మనం చేసే దాంట్లో సత్యం, ధర్మం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తప్పక మనం పాపాత్ములమైన, విషపూరితమైన ఏ రకమైన విషయాలు మనలో ఉన్న పరమాత్ముడు మననన్నిటినీ అవి తీసేసి మనని భక్తులుగా స్వీకరిస్తాడు. ఓం నమః శివాయ.